హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్లీ టేల్స్. ఈ వీడియో వచ్చేసి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్. నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ నేను ఈరోజు చూపిస్తున్నాను. అండ్ ద మెయిన్ హైలైట్ వర్క్ బ్లౌజ్ ఈజ్ మై పెళ్లి బ్లౌజ్. అదొక్కటే నాకు కాస్ట్ అరౌండ్ 15,000 to 18,000 పడింది. సో ఆ బ్లౌజ్ ఏంటో చూడాలనుకుంటే వీడియో ఎండాక చూడండి, స్కిప్ చేయొద్దు ఇక్కడ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నా ప్రధానం శారీ మీద బ్లౌజ్. ఇది యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళు వైజాగ్లో చేయించారు. శారీ వచ్చి గోల్డ్ కలర్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ వచ్చింది. సో రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ వర్క్ చేయించారనమాట. ఇది నాకు కాస్ట్ అరౌండ్ 3,000 to 5,000 పడింది. అండ్ హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చి ఓన్లీ బ్యాక్ నెక్కి వర్క్ ఇచ్చారు అండ్ కట్ వర్క్ ఇచ్చారు. ఈ డిజైన్ శారీకి చాలా బాగా సెట్ అయింది. చాలా లుక్ వచ్చింది అనమాట ఈ బ్లౌజ్. అండ్ దిస్ ఈస్ ద శారీ. అండ్ ఈ శారీకి వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ అగైన్ రెడ్ కలర్ బ్లౌజ్. నేను ఇది ఒక ఈవెంట్లో కట్టుకున్న శారీ మీద బ్లౌజ్, అగైన్ పెళ్ళి ఈవెంట్లోనే. ఈ బ్లౌజ్ నేను విజయవాడలో చేయించాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు 1,200 పడినట్టుంది. ఫుల్ పూసలతో చేయించాను అనమాట. ఇది పాట్ నెక్ ఇచ్చారు, బ్యాక్ నెక్. సో ఇది శారీ. అండ్ అగైన్ ఈ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నేను నా పెళ్లి కూతురు ఈవెంట్ అప్పుడు వేసుకున్నాను ఈ శారీకి బ్లౌజ్. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇది కూడా నేను విజయవాడలో చేయించాను. అండ్ నాకు సేమ్ 1,200, అరౌండ్ 1,000 to 1,200 కాస్ట్ పడింది. సో యాక్చువల్లీ ఈ బ్లౌజెస్ అన్ని నేను 1.5 years బ్యాక్ చేయించాను. అండ్ ఇది శారీ గ్రీన్ కలర్ శారీ. అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ బ్లౌజ్, ఇది నా శ్రీమంతాన్ బ్లౌజ్ అనమాట. ఇది నేను వైజాగ్లో చేయించాను. ఇది శారీ వచ్చేసి పింక్ కలర్ అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అండ్ దీనికి కూడా కాస్ట్ అరౌండ్ 3,000 to 4,000 పడింది. ఇంకొంచెం తక్కువలోనే వచ్చింది అనిపించింది అనమాట. సో 3,000 to 4,000 మధ్యలో పడింది. యాక్చువల్గా ఈ బీడ్స్ వెనకాల బ్యాక్ నెక్ వచ్చి నేను ఆల్ ఓవర్ మొత్తం పెట్టమన్నాను, కానీ వాళ్ళు పెట్టలేదు. అండ్ ఆల్సో నేను బుట్ హ్యాండ్స్ పెట్టమన్నాను, ఇంకా బ్లౌజ్ పీస్ సరిపోలేదు అని ఇంకా పెట్టలేదు. సో దిస్ ఈజ్ ద శారీ. అండ్ దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ నేను మా బాబు బారసాల శారీ మీద కట్టుకున్న బ్లౌజ్. ఇది శారీ కలర్ అండ్ అంటే శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలా పూసలు పెట్టించాను. అండ్ చాలా సింపుల్గా చేయించాను, అన్ని హెవీ అయిపోయినట్టు అనిపించాయి. ఇంకా అందుకే చాలా సింపుల్గా పెట్టించి ఓన్లీ హ్యాండ్స్కి బ్యాక్కి జస్ట్ డిజైన్ పెట్టించాను. ఇది వచ్చేసి నాకు 2,000 to 3,000 పడింది. ఇంత సింపుల్ అయినా 2,000 to 3,000 పడింది. అండ్ దిస్ ఈస్ ద శారీ. అండ్ దాని బ్లౌజ్ ఇది. అండ్ హియర్ కమ్స్ మై పెళ్లి బ్లౌజ్. చాలా హెవీగా లిఫ్ట్ చేశాను కదా, నిజంగా అంత వెయిటే ఉంది అది. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా అసలు ఫుల్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ చేయించేసాను. చాలా ఆల్మోస్ట్ ఒక శారీ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉంది ఆ బ్లౌజ్. మీరు ఇక్కడ చూస్తే అసలు ఫుల్ ఇంకా ఎక్కడ ప్లేస్ లేకుండా పెట్టించేసాను. ఒకటే అనిపించింది నాకు, ఎలాగో పెళ్ళి ఒకసారి చేసుకుంటాం, సో ఆ పెళ్ళికి ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం, మనం ఇంత హెవీ వర్క్ ఇంకా బయట ఎక్కడ వేయలేం ఏ ఫంక్షన్కి. సో అట్లీస్ట్ నా పెళ్ళిలైనా వేసుకుందాంలే అని చెప్పి ఇంత హెవీగా చేయించుకున్నాను. అండ్ యాక్చువల్గా నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఈ డిజైన్ బాగుంది అనిపించింది. ఇంకా నేను యాజ్ ఇట్ ఈజ్ నేను ఆ పిక్ మా టైలర్కి పెట్టి వాళ్ళ మగ్గం వర్క్ చేయించి ఇవన్నీ అంటే దగ్గరుండి మొత్తం చేయించారనమాట. సో నేను మీకు ముందు చెప్పినట్టు ఇది ఆల్మోస్ట్ 15,000 to 18,000 పడింది. అండ్ ఇది వచ్చేసి నా పెళ్లి శారీ. నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు, అదంతా ఫోల్డ్ చేసి ఉంది. బట్ దిస్ ఈజ్ ద శారీ. ఫుల్ ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ అనమాట ఇది మొత్తం. అప్పుడు గోల్డ్ కలర్ ట్రెండ్ అయింది కదా. నా దగ్గర ఉన్న మగ్గం బ్లౌజెస్ అన్ని మీరు చూసేశారు. బట్ నేను ఇవన్నీ చేయించి ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది. సో మేబీ ఇప్పుడు కాస్ట్ అన్నది చేంజ్ అవ్వచ్చు, పెరగచ్చు. సో అంతే ఈ వీడియోకి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్లీ టేల్స్.